విశాఖపట్నం వేటకెళ్లి ప్రమాదానికి గురైన మత్స్యకారుల కుటుంబాల్లో విషాదం ఇక ఆందోళన నెలకొన్నాయి. వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు అందులోని మత్స్యకారులు జాడ ఇంకా లభ్యం కాలేదు. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్న ఫిషర్మ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద బాధిత కుటుంబాలు అర్తనాదాలు చేస్తూ పడిగాపులు కాస్తున్నాయి. ప్రమాదానికి గురైన 7గురిలో ఒకరి సమాచారం మాత్రమే దొరకడంతో మిగిలిన 6గురి పరిస్థితి ఏంటని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం, కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు గాలింపు చర్యలు వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ అందిస్తారు. జూన్ 1వ తారీఖు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఏదైతే వేటకెళ్ళిన మత్స్యకారుల బోట్ అయితే మాత్రం మొన్న 2 రోజుల క్రితం అయితే మాత్రం గల్లంతైంది. దాంతో తీవ్ర ఆందోళన అయితే మాత్రం కుటుంబ సభ్యులు చెందారు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం 3 గంటలకల్లా మేము వచ్చేస్తున్నామని చెప్పి ఫ్యామిలీస్కి అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ కూడా చేశారు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత దాదాపు రాత్రి 11 గంటలు గడుస్తున్నా సరే వాళ్ళైతే మాత్రం రాకపోవడంతో వాళ్ళు ఆందోళన చెంది ఏదైతే సంబంధిత అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత ఆ రాడార్ సిస్టమ్ ద్వారా బోట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అయితే మాత్రం అధికారులు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం అందలేదు. నిన్న అయితే మాత్రం అందులో ఒకరు ఏదైతే బోటు యజమాని, బోటు డ్రైవర్ ఆయనే కారి చిన్న అని చెప్పేసి ఆయన ఒకడు సజీవంగా బతుకున్నాడని చెప్పేసి ఆయన వేరే షిప్లో రెస్క్యూ చేసి కాపాడారని చెప్పి మనకు సమాచారం అయితే అందింది. దాంతో ఆయన్ని తీసుకొని రావడానికి అయితే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కానీ మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగతా 6గురు కూడా ఇప్పటి వరకు ఆచూకీ దొరకపోవడంతో అయితే మాత్రం తీవ్ర ఆందోళన అయితే కుటుంబ సభ్యులు చెందుతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ బోటు యాజమాన్య ఆపరేటర్స్ అసోసియేషన్ దగ్గర అయితే మాత్రం ఆ కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మాకు ఎటువంటి సమాచారం లేదు, అధికారులు వస్తున్నారు లేదా మంత్రులు వస్తున్నారు, సరైన సమాచారం అయితే మాత్రం ఇప్పటికి చెప్పట్లేదు. అసలు మా వాళ్ళు ఉన్నారా లేరా, మా వాళ్ళు బతుకున్నారా లేదని కనీసం సమాచారం ఇచ్చినా బాగుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం అయితే మాత్రం తక్షణమే ఆ రిస్క్ చేసి తేవడం లేదనుకుంటే దానిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు అయితే రోదన మనం చూడొచ్చు. వాళ్ళు ఇప్పటికీ అంటే ప్రభుత్వ అధికారులు చేస్తున్నారని చెప్తున్నారు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వడం పోవడంతో ఆ తీవ్ర ఆందోళన